దిశ దశ నిర్ణయం చేస్తున్నారు. రైట్ అండి గ్రేసి గారు. వేణుగోపాల్ గారు. అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు విశ్లేషకులు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. రైట్, మనం చూసినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పైగానే గడిచిపోయింది. కానీ ఈ ఋషికొండ ప్యాలెస్ విషయం మాత్రం ఎటు తేలకుండా, అంటే అద్దెకిస్తున్నారా, అసలు దాని పరిస్థితి ఏంది అని ఎటు తేలకుండా పోయింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? లక్ష్మణ్ గారు చెప్పండి. చూడమ్మా, అది ఎందుకు కట్టారు, దేనికి కట్టారు అన్నది విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ గా దాన్ని ఉపయోగించుకోవాలా అని చెప్పి కట్టుకున్నారు అని. ఏదైనా సరే కట్టుకున్నారో అది అయిపోయింది. ఇంకా ఆ భవనం అనేది నిలబడిపోయింది, అంటే ప్రభుత్వ ఆస్తిగా నిలబడిపోయింది. దానిని మెయింటెనెన్స్ చేయకుండా అలా వదిలేస్తే ఖచ్చితంగా అది పెచ్చులొడొచ్చు, ఇంకా ఏమైనా జరగచ్చు. మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు మన ఇల్లు ఉంది, ఈ రోజు మనం ఇంట్లో ఉంటూ కాపురం ఉంటూ నీట్గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఇంట్లో లేకుండా తలుపేసుకొని ఒక సంవత్సరం తర్వాత తలుపు తీస్తే ఎలా ఉంటుందో దాని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. పెచ్చులు ఉండడం అంటే సిమెంట్ పూతలు సరిగా పూయకపోతే పెచ్చులు ఉంటుంది నాకున్న అవగాహన మేరకు. కానీ గోడలు క్రాక్ ఇస్తే ఫౌండేషన్ సరిగా లేకపోతే గోడలు క్రాక్ ఇస్తాయి. గోడలు క్రాక్ ఇవ్వడం వేరు, పెచ్చులు ఉండడం వేరు. పెచ్చులు ఉండడం అనేది సిమెంట్ పూసినప్పుడు సరిగా నీళ్లు చల్లకపోవడం, రకరకాల కారణాలు, అంటే సిమెంట్ తక్కువ క్వాంటిటీ కలపడము, ఇసుక ఎక్కువ కలపడం వల్ల అట్లా రాలిపోయే అవకాశం ఉంటుంది. అది కూడా తప్పే, ఎవరేం కాదనలేదు. ఇప్పుడు బిల్డింగ్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా దాన్ని తనిఖీ చేయించాలా అని చెప్పి ఆలోచిస్తుంది ప్రభుత్వం. మంచిదే, ఎందుకంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. నాశనంగా కట్టారా, సమంగా కట్టారా లేదా, ఏదైతే టెండర్ షెడ్యూల్ స్పెసిఫిక్గా పేర్కొంటారో దాని ప్రకారం కట్టా లేదా అన్నది బిల్డింగ్ సేఫ్టీ చేయడంలో ఏం తప్పులేదు. కాదు ఇంతకాలం నిర్ణయం తీసుకోవడానికి ఇంతకాలం దేనికి? 14-15 నెలలు ఉంటే ఒక నెల చాలు, లేదంటే 2 చాలు. దాన్ని అక్కడ ఏదైనా పోనీ పర్యాటకులు వస్తే సందర్శించేదానికి వీలుగా లోపల ఏమైనా ఫోటో ఆల్బమ్స్, లేకపోతే విశాఖపట్నం చరిత్రనో లేకపోతే రాష్ట్ర చరిత్రనో ఇలా పెట్టి పర్యాటకులను వాళ్ళకి 10 రూపాయలు టికెట్ పెట్టి పంపినా కూడా ఓమో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అంట చూద్దామని వచ్చి చూద్దరు కదా, రెవెన్యూ వచ్చేది కదా. ఇవాళ ఏం చెప్తాడు, కరెంటు బిల్లు కట్టలేకున్నాము అని చెప్పి, అది కట్టలేము ఇది కట్టుకున్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్తే ప్రయోజనం ఏముంది? ఖచ్చితంగా దాన్ని సందర్శకులకు 10 రూపాయలు టికెట్ పెట్టి వదిలింటే అన్ని ఖర్చులకు డబ్బులు వచ్చేది. అది చేయలేదు. ఇప్పుడైనా ఏం చేస్తారో తెలీదు. ఈ రోజుకి కూడా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆరోపణలు కాదు కావాల్సిన, సొల్యూషన్ కావాలి కదా దానికి. అంత పెద్ద బిల్డింగ్ 450 కోట్లు పెట్టి కట్టారు. ఇంకా ఏమన్నా దానికి అమ్యూనిటీస్ కావాల్సి ఉంటే ఆ రోడ్డు కనెక్షన్ అట్లాంటివి చేసి దాన్ని ఏదైనా ఒక మోడల్గా ఉపయోగించుకొని చేయొచ్చు. ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా నిర్వహించవచ్చు ప్రభుత్వం అనుకుంటే. లేదు అక్కడ ఏమైనా అకామిడేషన్ ఎవరికన్నా ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. సీఎం వెళ్తాడు తీర్చు, ఇట్లా ఎన్నో వాటికి ఉపయోగించవచ్చు. ఆ కట్టిన 4 బ్లాక్లు కట్టారు, ఇంకా 2 కట్టలేదు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఎందుకు దాని జోలి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి, అమ్మ మనం ఆయన సొంత ఆస్తి టచ్ చేయకూడదు అని చెప్పి, అంటే అది వాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందా అని మన పక్కన పెడుతున్నారా? అలా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చెప్పబట్టాము, అమరావతి రాజధాని వద్దు అని 3 రాజధానులు పెట్టారంటే ఎందుకు అమరావతి రాజధాని వద్దంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందేమో అని చెప్పి పక్కన పెట్టాడని మీరు అన్నారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్యాలెస్ వాడుకోకుండా పక్కన పెట్టేస్తే దాని అర్థం ఏంటి? వాడుకోవాలి కదా దాన్ని. ఎవరి యొక్క సొమ్ము అది? ఎవరో సొమ్ము ఏం కాదు కదా, అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో నిర్మాణాలు జరిగాయి. ఇంకా ఏదైనా దాంట్లో ఉంటే మార్పులు చేర్పులు చేసుకొని దేనికో ఒకదానికి ఉపయోగించే విధంగా చేసుకోవచ్చు, ఎవ్వరు కాదండ్రు. పక్కన పెట్టేసి అలా అరెస్ట్ చేసి దాని తాళాలు కూర్చుంటే అది ఖచ్చితంగా పాడైపోతుంది. ఎక్కడో చిన్న తప్పులు అంటే ఏదైనా సరిగా నిర్మాణాలు పోతే అటుపడికప్పుడు సరిదిద్దాలి కదా. అటు పచ్చుంది అంటే తీసేసి మళ్ళీ సిమెంట్ పూసి మళ్ళీ పెయింట్ వేస్తారు.
అది చేయకుండా ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది పెచ్చులు ఉండడం అనేది. అందువలన బిల్డింగ్ మెయింటెనెన్స్ చేయకుండా మాకు కరెంటు బిల్ మీదకి వచ్చే అసలు అది వాడడమే లేదు. కరెంట్ దానికి అయినా కూడా కరెంటు బిల్ కట్టాల్సి వస్తుంది. మినిమం అయితే కట్టాలి, మీటర్ తక్కువైనా. ఇది కూడా భారమే కాదని ఎవ్వరు అంటలేదు. ఎందుకు సందర్శకులకు చూపించడం లేదు? మీరే అంటున్నారు కదా, అబ్బో ఆ బాత్రూమ్ చూస్తే పిల్లలు బాదుకోవాలా, అలా కట్టించుకున్నాడు మహారాజు లాగా అని చెప్పి అన్నప్పుడు ఆ బాత్రూమ్ మీద సామాన్య ప్రజలు కూడా చూసి అమ్మో ఇలా కట్టుకున్నాడా అని ఇంకా మీకే పబ్లిసిటీ వస్తుంది కదా, ఆయనకి నెగిటివ్ వస్తుంది, మీకు పాజిటివ్ అవుతుంది కదా. అలా కూడా చేయలేదు మీరు, తాళాలు వేసుకున్నారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇవాళ వెళ్ళారు, ఆయన చూశారు, బహుశా అక్కడే ఏదో లోపల మీటింగ్ కూడా పెట్టుకున్నట్టుంది. మరి అట్లాంటి చేయండి, మీటింగ్లు పెట్టుకోండి. సీఎం వెళ్తే గెస్ట్ హౌస్ లాగా ఒక బ్లాక్ ఉపయోగించండి, డిప్యూటీ సీఎం ఒక బ్లాక్ కేటాయించండి, లోకల్ గా మంత్రి ఉంటాడు, ఆయనకు అక్కడ ఆఫీస్ పెట్టుకోవచ్చు. ఎవరు వద్దన్నారు? లేదంటే ఎగ్జిబిషన్ లాగా పెట్టండి. మార్గాలు చాలా ఉంటాయి. సందర్శకులని అలౌ చేసి ఉంటే ఇవాళ ప్రభుత్వం మీద పడేది కాదు, ప్రభుత్వం మీద పడుతుంది. అది ఆలోచించాలి ఇప్పుడైనా. రైట్. అలాగే మరొక గెస్ట్ ఉన్నారు, బోట్ల రామారావు గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి రామారావు గారు.